కల్తీ వ్యవహారంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ నేత రాచమల్లు శివ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ భూప్రపంచంలో పాలు లేకుండా పెరుగు అమ్మినోడు చంద్రబాబు నాయుడే అని వ్యాఖ్యానించిన ఆయన, తిరుమల నెయ్యి కల్తీ జరిగిందో లేదో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి నిర్ణయించుకోవాలని అన్నారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రానికి సంబంధించిన అంశంలో నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. మనమ్మ ప్రపంచంలో ఎవరైనా సరే పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలి. పెరుగు అమ్మాలంటే పాలు ఉండాలి. నీ హెరిటేజ్ కంపెనీలో పాలే లేకుండా పెరుగు అమ్మినావు. పాలే లేకుండా పెరుగు అమ్మినావు. ల్యాబ్ రిపోర్టు చేసి నీకు ₹1,00,000 జరిమానా ఇచ్చినారు. నీ హెరిటేజ్ కంపెనీకి ఏమని? నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించినాయి, ఇది పెరిగే కాదు అని చెప్పి జరిమానా వేచే ₹1,00,000 జరిమానా కట్టినావు. మరి జరిమానా కట్టామంటే అర్థమేమని? జరిమానా కట్టామంటే అర్థమేమని? తప్పు చేసినానని చెప్పి ఒప్పుకోవడం. నీ హెరిటేజ్ కంపెనీలో పాలు లేకుండా పెరుగు అమ్మినావు. పాలు లేకుండా పెరుగు అమ్మిన నా కొడుకు ఈ భూమండలంలో నువ్వు తప్ప ఎవరు ఉండరు. ఈ భూమండలంలో ఎవరు ఉండరు, ఈ రాష్ట్రంలో కాదు. నిజంగా తిరుమల నెయ్యిలో జంతువు కొవ్వు కలిపి ఉంటే తమ చేతులు పడిపోవాలని, ఒకవేళ అలాంటిది జరగకపోతే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ల నోర్లు పడిపోవాలని సవాల్ విసిరారు. తిరుమల దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీసేలా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేయడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు కేంద్ర బిందువైన తిరుమల విశేషంలో ఆరోపణలకు ముందు స్పష్టమైన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. పాలే లేకుండా పెరుగమ్మినోనికి ఏం పెద్ద పని అబ్బా? నువ్వు అంతరాత్మ సాక్షిగా ఏమొస్తుంది నాకు? నీకు ఇది సరిపోదు స్వామి, నీకు ఇది సరిపోదు. ఇంకా దీనికి పులి స్టాప్ పడాలంటే సిబిఐ సరిపోలే, సుప్రీంకోర్టు సరిపోలే, భక్తులు సరిపోలే, మా ఆధారాలు సరిపోలే, మా ల్యాబ్ రిపోర్టు సరిపోలే. ఇంకా దీనికి ఒక్కటే మార్గం, ఏం లేదు. ఇంకా దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిరూపించుకోవాలి తన యొక్క పవిత్రతను. నిరూపించుకోవాలంటే దుష్ప్రచారం చేసినటువంటి మాటలు, స్వామివారికి అపచారాన్ని కలిగిస్తే నీ నోట్ల నుంచి వచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో దీనికి శిక్షగా నీ నోరు పడిపోవాలి. ఈ వ్యవహారంపై నిపక్షపాత విచారణ జరగాలని, నిజాలు ప్రజల ముందుకు రావాలని రాచమల్లు శివ కోరారు. రాజకీయాల కోసం దేవాలయాలను, భక్తుల భావోద్వేగాలను వాడుకోవడం తగదని ఆయన హెచ్చరించారు. ఈ మాట పడిపోవాలా. మేము కనుక కొవ్వు, జంతువుల కొవ్వు కలిసి ఉంటే మా చేతులు పడిపోవాలా. బంగారంగా చెప్తాను, మా చేతులు పడిపోవాలా. లేదు మేము కలపలే, మేము సొక్కం కరెక్ట్ స్వామివారి పట్ల అనుకుంటే నువ్వు చేసిన వాడు పాపం నోటితో పాప మాటలన్నీ కూడా నీ నోరు పడిపోవాలా. నీకు కానీ, నీ కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నీ ముగ్గురితో ఎవరితో నోరు పడిపోతే అప్పుడు భారతదేశ వ్యాప్తంగా అందరూ ఎస్ హిట్ ఫర్ ట్యాట్, కుక్కపాటుకు చెప్పు దెబ్బ కరెక్ట్గా జరిపోయింది. స్వామివారికి వీళ్ళు చేసిన ద్రోహం పట్ల, అపచార పట్ల, అపవిత్ర మాటల పట్ల ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని శిక్ష విధించినాడు. వీడికి లెక్క సరిపోయింది, అకౌంట్ క్లియర్. ఇది చివరిగా నీకుండే పరిస్థితి. నేనైతే నమ్ముతాను.